వందనాలు. ఆహ్వానించిన సంఘ బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు ఈ యొక్క మందిర ప్రతిష్ఠిత రోజు. ఒకసారి యేసు ప్రభు వారు కూడా ఆలయ ప్రతిష్ఠతకి యెరూషలేములో దేవాలయం దగ్గరికి వెళ్ళారంట. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపము దగ్గర తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యెరూషలేము దేవాలయంలో కూడా ఇలాంటి వార్షికోత్సవాలు, ఆలయ ప్రతిష్ఠిత దినాలు జరుగుతూ ఉండేవి. యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో కూడా ఆ దేవాలయానికి వెళ్ళారంట. అందుకే మొదటి ఆలయము కంటే కడపటి ఆలయము మహిమ కలిగినది. దాని మీద అంటే యేసు ప్రభు వారు మొదటి ఆలయంలో ఆయన ఆలయాన్ని దర్శించలా. మహాజ్ఞాని సొలొమోను రాజు మందిరాన్ని కట్టారు, కానీ ఆడి తర్వాత అది కాల్చివేయబడింది. తర్వాత మరలా దేవుడు కోరెసు అనే ఒక అన్యుడైనటువంటి రాజును దేవుడు ఏర్పరచుకొని మరలా ఆ మందిరాన్ని తిరిగి నిర్మించారు. ఆ రెండవ మందిరమే యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చిన ఆలయ ప్రతిష్ఠిత రోజు వచ్చినటువంటి ఆ మందిరం. ఆ మందిరంలో యేసు ప్రభు వారు పగలంతా కూడా సువార్తను ప్రకటించారు. రాత్రంతా కూడా ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. ఆయన చివరి రోజు ఆ మందిరంలో నుండి బయటికి వెళ్తూ ఉండగా శిష్యులు అంటారు, ఈ ఆలయం ఎంత సుందరంగా ఉంది, ఎంత బాగుంది అని చెప్పేసి ఆలయం గురించి చాలా గొప్పగా శిష్యులు మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు అన్నారు, మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయము రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడవేయబడిద్ది అని. యేసు ప్రభు వారి శిష్యులకి అర్థం కాల. అది క్రీస్తు శకము, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి ఆ యెరూషలేము దేవాలయాన్ని రాళ్ళు కూడా లేకుండా కూల్చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క మందిరం లేదు. కారణం ఏమిటి అంటే, దేవుని మందిరాలు అయితే బ్రహ్మాండంగా కట్టబడుతున్నాయి. సొలొమోను రాజు దావీదుకు దేవుడు పిచ్చి, దేవుని యొక్క ఆలయం పిచ్చి. సహోదరులు చెప్పారు, దేవుడేమో గుడారములో నివసిస్తున్నాడు, మనమేమో శరంబి వేసిన గృహాల్లో నివాసం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో దేవుడు కూడా వారితో పాటు ఒక గుడారాన్ని నాకు కూడా వేయండి, మీ మధ్యలో నేను నివాసం చేస్తాను అన్నారు. అలాగే వేసేవాళ్ళు. పగలంతా కూడా మేఘస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ, ఆ మేఘం నడుస్తున్నంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉండేవారు. మేఘం ఆగిపోయేది. ఆ మహిమ ఆగిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయేవారు, గుడారాలు వేసుకునేవారు. దేవుడికి కూడా ఒక గుడారం వేసేవారు. ఆ మహిమ, ఆ యొక్క వెలుగు ఆ యొక్క గుడారంలోనికి వచ్చేది. అంటే ఇశ్రాయేలీలతో పాటు దేవుడు కూడా నివాసం చేసేవాడు. రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను పగటి వేళ మేఘస్తంభముగాను ఉండి కంటికి రెప్పలాగా కాపాడాడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని. అటు తర్వాత దేవాలయము అనేది ఉండేది కాదు, ఈ గుడారాలే ఉండేవి. అటు తర్వాత దేవుని మందిరాన్ని కట్టించాలని దావీదు చాలా ఆశపడ్డారు. ఒక తీర్మానం చేసుకున్నాడు, నీకు ఒక నివాసం, నీ మందిరం కట్టేంత మట్టుకి నేను నా యొక్క
కోటలోకి వెళ్ళినప్పుడు రాజు అయిపోయాడు. నా పడక గదిలోనికి వెళ్ళను, నా కంటికి కొనికిపోటు రానివ్వను, నీ మందిరం కట్టించిన తర్వాత నేను ఏదైనా చేస్తాననే తీర్మానం చేసుకొని, రాజు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా ఆజ్ఞాపించారు, అనేకుల ఆత్మల రక్షణార్థ నిమిత్తమై దేవునికి ఒక మందిరాన్ని మనం కడదాము అని అందరికీ చాటించినప్పుడు బంగారాలు తెచ్చేవాళ్ళు బంగారం తెచ్చారు, కలప తీసుకొచ్చేవాళ్ళు కలప, ఎవరికి తోసిన అంత ఐరన్ను కొన్ని టన్నులు, వేల టన్నులు తీసుకొని వచ్చి మందిరాని కోసం ఏర్పాటు చేశారు. అలాంటి సమయంలో మందిరాన్ని కట్టే ఆ అవకాశము దావీదుకి ఇవ్వాల. కారణం ఏమిటంటే మీ అందరికీ తెలుసు, ఆయన అనేక మందిని చంపారు. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత మందిరాన్ని కట్టిస్తాను అన్నారు. సరే, అప్పుడు దావీదు నా కుమారుడైనటువంటి సొలొమోను రాజు చేత దేవుడు మందిరాన్ని కట్టించుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా సహకరించండి అని అక్కడికి అందరికీ అధికారులకి అందరికి కూడా ఆజ్ఞాపిస్తే ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు. ఆ యెరూషలేము దేవాలయం కట్టబడినప్పుడు ప్రపంచంలో అంతకంటే గొప్ప ఆలయం ఇంకా ఏదీ లేదు. వజ్ర వైడూర్యాలు పునాదుల్లో వేశారు. ఆ ఆలయము అయితే కట్టారు. సొలొమోను రాజు కట్టి ప్రార్థన చేస్తాడు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, మీ కొరకు మేము ఎలాంటి మందిరం కట్టించగలమయ్యా. ఆకాశం ఆయన సింహాసనం అంటే, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయనకి ఎలాంటి మందిరం కట్టించాలి అయ్యా? మీకు మందిరం కట్టించలేము, కానీ మీ దృష్టి, మీ యొక్క ఆత్మను ఈ మందిరం మీద ఉంచండి. ఎవరైనా ఏదైనా సమస్యలతో వచ్చి మీ సన్నిధిలో మొర్ర పెడితే వారికి కావలసిన సహాయం చేయండి అని, ఎవరైనా ఏదైనా గొడవలు పెడితే వారికి సమాధానం ఇవ్వండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చినా మీ దృష్టి, మీ యొక్క ఆత్మ ఈ మందిరంపై ఉంచి వారికి కావలసినటువంటి సమాధానమును, సహాయమును అనుగ్రహించమని సొలొమోను రాజు ప్రార్థన చేస్తే, సొలొమోను రాజు ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. నా కుమారుడా, నువ్వు చేసినటువంటి ప్రార్థన నేను ఆలకించాను, నా దృష్టి, నా ఆత్మను అక్కడ ఉంచుతాను. అయితే ఒకటి, నా మందిరం విషయంలో, నా విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ మందిరము ఉండదు, మీరు కూడా ఉండరు అని చెప్పేసి దేవుడు నిర్మోహమాటంగా చెప్పారు. కాలక్రమేణా ఇజ్రాయేల్ ప్రజలు మొదట ఉన్నటువంటి విశ్వాసము లేదు, భక్తి లేదు, విగ్రహారాధికులయ్యారు, భ్రష్టులైపోయారు. సేవకులు ధనం కోసం బోధిస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు, రకరకాల వాళ్ళు. ఇక భక్తి, భయము అనేది లేదు, కానీ అన్య విధానంలో అన్య ఆచారాలను అవలంబిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరాల్లో యాజకులను ఏర్పాటు చేస్తే వారు సరైనటువంటి విధానంలో లేరని దేవుడు ప్రవక్తలను ఏర్పరిచారు. యెషయా అని, ఇర్మీయా అని, యెహెజ్కేలు, వీరందరినీ ప్రవక్తలను పంపించి వారిని సరిచేద్దామంటే వారు సరిగా ప్రవర్తించలేదు, రాజులు సరైనటువంటి పరిపాలన చేయలేదు. అంతా కూడా దేవుని నామము అక్కడ అపవిత్రపరచబడింది. దేవుడు ఎన్నిసార్లు హెచ్చించినా లోబడకపోయినప్పటికీ ఇశ్రాయేలీయుల ప్రజలనేమి, ఆ దేవాలయమునేమి, ఆ దేవాలయంలో ఉన్న బంగారము, వజ్ర వైడూర్యాలు, ఎన్నో విలువైనటువంటి పాత్రలు ఆ మందిరంలో ఉండేవి. వాటన్నిటినీ బబులోను దేశానికి నెబుకద్నెజరుకి అప్పగిస్తే వారు వశపరుచుకొని ఇశ్రాయేలీయులను బానిసలుగా తీసుకుని వెళ్ళారు. ఆ మందిరాన్ని తగలబెట్టేశారు. ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. మరలా కొన్ని సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు కోరెషు అనే ఒక రాజును ఏర్పరచుకొని ఆ రాజు ద్వారా కొంతమంది జెరుబ్బాబెలు, కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా మరలా తిరిగి మందిరాన్ని కట్టించారు. ఆ మందిరాన్ని యూదుల యొక్క ఓట్ల కోసం, వాటి కోసం, వీటి కోసం రాజకీయ నాయకులు వాడుకున్నట్లుగా హేరోదు రాజు వీళ్ళందరూ కూడా పై మెరుగులు దిద్దుకుంటూ యేసు ప్రభు వారి కాలం వరకు కూడా ఉంది.
ఆ యేసు ప్రభు వారు ఒకసారి యెరూషలేములోనికి వచ్చి ఆ దేవాలయంలోనికి దర్శించినప్పుడు ఆ యెరూషలేము ఎలా ఉందంట, దానిని దొంగల గుహగా మార్చేశారంట, వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. ఈరోజు దేవాలయాలు ఏదో లాభాల కొరకే ఉంటున్నాయి. అయితే దేవుడు కోపం వచ్చింది. అక్కడ నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడి ఉన్నది, మీరు దానిని దొంగల గుహగా చేశారా, వ్యాపారపు నివాస స్థలాలుగా చేశారా అని దేవుడు ఆ మందిర విషయంలో చాలా కోపపడి తాళ్లను కొరడగా తయారు చేసుకొని అక్కడ యేసు ప్రభువారు ఈ భూమి మీద కోపపడ్డ సన్నివేశం ఎక్కడన్నా ఉందా అంటే ఆ దేవాలయం దగ్గరే కొరడా జులిపించినట్లుగా మనం చూస్తాం. కొట్టారు, తరిమేశారు. ఆ పావురాలనేంటి అమ్మే వ్యాపారాలను ఆ టేబుల్ అవన్నీ చల్ల చెదురు చేశారు. అటు తర్వాత ఆయన కొన్ని రోజులు చివరి దినాల్లో అనేక బోధలు చేశారు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. అటు తర్వాత ఆయన సమయం ముగించబడిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆడ తర్వాత యెరూషలేము దేవాలయం యేసు ప్రభువారు చెప్పిన రీతిగా టైటస్ చక్రవర్తి అనేవాడు ఆ యెరూషలేము దేవాలయాన్ని కూల్చేశాడు, తగలబెట్టేశారు. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క మందిరమే లేదు. మరలా కట్టబోతున్నారు. మరలా కట్టబోయే మందిరంలో సాతాను వచ్చి కూర్చుంటాడు. దేవుని యొక్క రాకడకు సూచన. ఆ మందిరాన్ని ఒకప్పుడు కోరేసు ద్వారా కట్టబడింది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, డొనాల్డ్ ట్రంప్ కట్టబోతున్నాడు. ఇప్పుడు ఆ యెరూషలేము మందిరం కట్టబడుతుంది అంటే దేవుని యొక్క రాకడ ఆసన్నమైంది అని అర్థం అన్నమాట. కొంతమంది అంటున్నారు ఈ ట్రంప్ పరిపాలన అంటే దాదాపు ఇంకో 4-5 సంవత్సరాల్లోనే దేవుని యొక్క రెండో రాకడ ఆసన్నమయ్యవచ్చు, ఇంకా ఎక్కువ రోజులు లేవు. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఇలా మందిరాలు కూల్చబడటానికి కారణం ఏంటంటే దానికి కారణం ఒకటే, దేవుడు మనకి మందిరాలను ఇస్తాడు, సంఘము మందిరం కట్టుకోవాలి, దైవ సేవకులు ఆలయాలను కట్టాలి. సంఘస్థులు మందిరాలను కట్టాలి, దైవ సేవకులు ఆలయాలను కట్టాలి. ఆలయాలంటే నీ దేహము దేవుని ఆలయం అయి ఉన్నదని మీరెరుగురా. దేవుడు దేవాలయంలో ఉండడు. దేవాలయంలో బోధింపబడేది దేవుని యొక్క వాక్యం. ప్రతి ఒక్క మనుషుని దేవాలయముగా మార్చవలసినటువంటి బాధ్యత దైవ సేవకులకి ఉంది. ఆ దైవ సేవకులు దేవుని యొక్క మందిరాన్ని ఆధారం చేసుకొని ప్రతి మనిషిని దేవాలయముగా మార్చి ఉండట్టయితే దేవాలయము ఆ యొక్క కూల్చబడేది కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఆనాడు జరిగింది. కారణం ఒకటే, దేవాలయానికి ఇచ్చే ప్రాధాన్యత దేవుని యొక్క ప్రజలకు ఇవ్వటం లేదు, దేవుని ఆలయములకు ఇవ్వటం లేదు. ఒక పాట నేను పాడాలనుకుంటున్నాను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము అనే ఆ పాట ఒకటి పాడి నేను వాక్యాన్ని నేను మీకు చెప్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆలయాలు. ఇందాక సహోదరులు చెప్పారు, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని యొక్క ఆత్మకు మనం నివాస స్థలముగా ఉండాలి. ప్రతి దైవ సేవకుడు ప్రతి వ్యక్తిని దేవుని ఆలయముగా మార్చవలసినటువంటి బాధ్యత, సజీవమైనటువంటి రాళ్లగా మార్చవలసినటువంటి బాధ్యత దైవ సేవకులకి ఉంది. ఆ దైవ సేవకులు దేవాలయాలను వ్యాపారపు నివాసాలుగా, ప్రతి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, వారు వారి యొక్క స్వార్థం కోసం ప్రజలను పోగేసుకోవటానికి, అలాగే వాళ్ళ స్వార్థం కోసం జరిపిస్తున్నటువంటి ఆలయాలను బట్టి మనుషులు దేవాలయముగా మార్చబడట్లా.
దేవుని ఆలయముగా మార్చబడట్లా. అందుకే మందిరాలు జనమైతే వస్తూ ఉన్నారు, కానీ రేపు దేవుని రాకడకి ఎంతమంది నిలబడతారో తెలియదు. నేను దాదాపు 26 సంవత్సరాల నుండి ఈ ఊర్లో సేవ చేస్తున్నా. నేను ఆలోచిస్తాను, ఇప్పటి వరకు ఎవరైనా పరిపూర్ణంగా మారారా అంటే ఏమి లేదు. చాలా ఏడ్చుకుంటాను. మనుషుల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి గొంతంట తెరిసిన సమాధి అంట. నోరు తెరిస్తే చాలు, నీ హృదయములో దేవుడు ఉండాలి. నీ హృదయము దేవుని ఆలయము. దేవాలయంలో సినిమా పాటలు పెడితే, దేవాలయంలో సినిమాలు వేస్తే ఎలా ఉంటుంది, దేవాలయంలో నుండి బూతులు వినపడితే ఎలా ఉంటుంది? మన హృదయాలంతా కూడా దుష్టుడి చేత నింపబడి ఉన్నాయి. దేవుని చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాల్సినటువంటి మనము దుష్టుడి చేత నింపబడి ఉన్నాం. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దయ్యాలకు ఇస్తూ ఉన్నాం. ఈ రోమిలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం. సరే, ఒక పాట పాడుకుందాం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకము వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. నిజమైనటువంటి దేవుని ఆలయాలు మరుగున పడిపోతున్నాయి. మనుషులు నిర్మించిన దేవాలయమేమో మెరుగులు దిద్దుకుంటుంది. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. ఉలి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషికి మించిన దేవాలయమే
చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హస్తకృతాలయాల్లో ఇవన్నీ కూడా మన చేత నిర్మింపబడినవి. వీటిల్లో దేవుడు ఉండడు. దేవుని చేత నిర్మింపబడిన ఆలయాల్లో మనలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మందిరాల కంటే మనుషులకి ప్రాధాన్యత ఇవ్వాలి. కట్టబడిన బ్రతుకుల కొరక యేసు వచ్చేది, కట్టడాలు కూర్చుటక చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, దేవుడు నిర్మించిన కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకము వెళ్ళేది మనుషులే కదా. ఇదిగే కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హల్లెలూయా. ఎక్కడ చూసినా దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుని బిడ్డలకి ప్రాధాన్యత ఇవ్వాల. దేవాలయాల కోసం దేవుడు ప్రాణం పెట్టలా, మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. చితికిపోయినటువంటి మన బ్రతుకులని, అపవిత్రతతో నింపబడినటువంటి మన జీవితాలని మార్చడానికి పరలోకంలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ప్రాధాన్యత అనేది మనుషులకి ఇవ్వాలి, కానీ ప్రాధాన్యత అనేది దేవుని యొక్క మందిరాలకు ఇవ్వకూడదు. మనమేం చేస్తున్నామంటే, దేవుని యొక్క మందిరం అంటే ఇష్టమే, మందిరాన్ని మందిరంగానే చూసుకోవాలి. మందిరము ఆత్మల రక్షణ కొరకు ఏర్పరచబడింది. మన కొరకు మందిరం ఉంది, కానీ మందిరము కొరకు మనం కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క మందిరములో మనమందరము కూడా ఎలా మార్చబడాలంట? దేవుని ఆలయముగా మనం మార్చబడాలంటే దేవుని మందిరములోనికి వెళ్ళి మన హృదయములోనికి దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయములో చేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, దేవుని యొక్క వాక్యము సజీవమైనది, బలము కలిగినది, ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు మనలో ఉన్నటువంటి పాపాన్ని వేరు చేస్తుంది. నా జీవితం మీకు ఎంతమందికి తెలుసు, భయంకరమైనటువంటి పాపని. నా జీవితాన్ని మార్చింది దేవుని యొక్క వాక్యమే. మీ జీవితాలని మార్చగలిగేది దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి పవర్ ఎలాంటిదంటే, పాపము నుండి మనల్ని వేరుపరుస్తుంది. మన హృదయములో నిండిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడిద్దంట. మన హృదయములో దుష్టుడుంటే మన హృదయం అంతా కూడా చెడే మాట్లాడిద్ది. యేసుప్రభు వారు, శాస్త్రులు, పరిసయ్యులు, యేసుప్రభు వారు వచ్చిన దినాల్లో బోధకులు వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళు వేషధారులుగా ఉంటే యేసుప్రభు వారు వారిని అన్నారు, మీరు చున్నము కొట్టిన సమాధులు, మీరు పైకి తెల్లగా ఉంటారు, కానీ సమాధి ఎంత భయంకరంగా ఉంటుందో
మీరు కూడా అలాగే ఉండారు అని యేసు ప్రభువు వారు చెప్పారు. అలాంటి వారు ఇంకా మనుషులను ఎలా మారుస్తారు? వాళ్ళే చెడిపోయినటువంటి వారు ఇంకా చెడిపోయినటువంటి మనుషుల్ని ఎలా మారుస్తారు? అలాంటి దైవ సేవకులు ఉన్నంత మట్టుకి సమాజం పాడైపోతూ ఉంటుంది. దైవ సేవకులుగా దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పరిచారంటే మిమ్మల్ని దేవాలయముగా మార్చడానికి. ఎన్నోసార్లు ఈ గ్రామం గురించి ఏడ్చుకుంటా ఉంటా, భయంకరంగా ఏడ్చుకుంటా ఉంటా. నన్ను దేవుడు మార్చుకున్నాడు, నా గ్రామం అంటే పిచ్చి. ఆ పిన్ అంటే ఉంటుంది, మీ బాబాయ్కి ఏంటనయ్యా మీ ఊరంటే ఈ ఊరంటే ఎంతో పిచ్చి అని. ఆయనకే కాదు, నాకు కూడా. మొన్న ఈ మందిరంలో పాస్టర్ గారు చనిపోయారు అంటే నాకు ప్రాణం అల్లాడిపోయింది. ఎలాంటి పాస్టర్లు వస్తారో, ఎవరు వస్తారో, మళ్ళీ ఆ ఊరిని ఎలా నడిపిస్తారో ఏ స్థాయి పిన్నంత అంటా ఉన్నా. నన్నన్నా పిలిస్తే బాగుండు, నా ఊరంటే నాకు పిచ్చి, వాళ్ళని పరిపూర్ణంగా మార్చుకోవాలి అని. అయ్యో నీ వాక్యం దెబ్బకి వాళ్ళు ఎక్కడ ఉంటారు అయ్యా, నీ వాక్యం దగ్గర మేము నిలబడలేము అంటారు. ఎందుకంటే వాక్యం నిర్మోహమాటంగా ఉంటుంది, అందుకని నీ దగ్గర ఉండలేరయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్య విషయంలో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, నిర్మోహమాటంగా పాపాన్ని ఖండించాలి. అది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఉంటే అది ఈ లోకములో పాపాన్ని తీసివేయగలిగిన ఏ శక్తి, ఏ వైద్యుడు లేడు ఈ భూమి మీద. ఈ భూమి మీద పాపాన్ని తీసివేసి మనల్ని పరిపూర్ణులుగా చేయగలిగేది ఏదైనా ఉంది, బలమైన ఆయుధము అంటే అది దేవుని యొక్క వాక్యమే. ఒక భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని. అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే పాపము చేయజాలము. దేవుని యొక్క వాక్యం అనే బీజము ద్వారా జన్మించినటువంటి వాడు పాపము చేయజాలడు. దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని యొక్క వాక్యము వినాలి, దేవుని యొక్క వాక్యము గ్రహించాలి, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామో, దేవుని యొక్క ఆత్మ వేరుగా, వాక్యం వేరు కాదు, యేసు వేరు కాదు, ఆత్మ వేరు కాదు. దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో ఎప్పుడైతే స్థానం ఇస్తామో ఆటోమేటిక్గా మన హృదయం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఒకప్పుడు బూతులు మాట్లాడినటువంటి మనము, ఒకప్పుడు తెరిసిన సమాధి లాంటి మన గొంతు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఇక మన హృదయములో ఏముంటుందో అదే నోరు మాట్లాడిద్ది. మన హృదయములో దుష్టుడు వెళ్ళిపోయాడు, దేవుని యొక్క ఆత్మ మనలోనికి ప్రవేశించాడు. దేవుని సంబంధమైన మాటలే ఉంటాయి, పరసంబంధమైనటువంటి మాటలే ఉంటాయి, పరసంబంధమైన ఆలోచనలే ఉంటాయి. ఇక ఈ లోక సంబంధంగా మనం మాట్లాడము, ఈ లోక సంబంధంగా మనం జీవించలేం. అలా ఈ మందిరాన్ని ఆధారం చేసుకొని మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మకు నివాస స్థలములుగా ఉండాలి. అపోస్తుడైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో అక్కడ ఏమంటారంటే, మీరు దేవుని ఆలయము, తర్వాత చదువమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి. ఎవరిలో నివసిస్తాడంట? దేవాలయాల్లో కాదు, మనలో నివసిస్తాడంట. వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనయ్యుందురు. సర్వశక్తి గల ప్రభు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుని యొక్క ఆలయం. చీకటి వేరు, వెలుగు వేరు. దేవుని సన్నిధికి రాక మునుపు మనం అందరితో కలిసి తిరిగాం. అందరూ మనకు బంధువులే, అందరూ స్నేహితులే.
దేవునిలోనికి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే లోకానికి, సమాజానికి, సంఘానికి అన్నిటికీ మనం వేరై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇక చీకటికి వెలుగుకి సంబంధము లేనట్లుగా మనము కూడా ప్రత్యేకమైనటువంటి వారముగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోగలం. మనము దేవునికి ఆలయాలుగా మార్చబడగలం. దేవుని యొక్క నివాస స్థలాలుగా మనం ఉండగలం. దేవుడు మనలో సంచరిస్తాడు. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మీరందరూ కూడా అలాగ ఉండాలని ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని ఆధారం చేసుకొని మీరందరూ దేవాలయముగా, దేవుని నివాస స్థలములుగా మారాలని, అప్పుడు ఈ మందిరానికి విలువ ఉంటుందని, అప్పుడు ఈ మందిరం మీద దేవుని యొక్క మహిమ ఉంటుందని ప్రభు పక్షముగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దేవుని యొక్క మందిరాన్ని చాలా మంది ఖాళీగా ఆదివారమో శనివారమో ప్రార్థనలు పెట్టినప్పుడే వస్తారు. బైబిల్లో అలా లేదు. ప్రతిరోజు దేవుని యొక్క మందిరములో నుండి దేవుని సన్నిధికి ధూపం వెళ్తూనే ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో పౌలు గారు అంటారు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు. ఆ దినము అంటే ఏ దినము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు ఒక వాగ్దానం చేశారు. ఇదిగో నేనుండే స్థలములలో మీరును ఉండులాగున నేను నివాసాలు కట్టడానికి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళి అక్కడ నివాసాలు కట్టి నేనుండే స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అంటే యేసు ప్రభు వారి యొక్క ఆ రెండవ రాకడ వరకు మనము ఎలా ఉండాలంట? కొందరు మానుకున్నట్లుగా సంఘముగా, సమాజముగా కూడుకొనట మానకుండా ఒకరినొకరు ఏం చేయాలంట? అమ్మాయి ప్రార్థనకు రండి. చిన్నప్పుడు మా తాతయ్య అందరిని భోగేసుకొచ్చేవాడు. అప్పటికి కులాలు లేవు, అప్పుడు మతాలు లేవు. అందరికీ అక్కడ ఒక్కటే దేవాలయం ఉండేది. అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దేవాలయాలు ఎక్కువైపోయినాయి, ప్రార్థనలు ఎక్కువైపోయినాయి, కులాలు ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినాయి. ఒక దేవుని యొక్క ఆత్మ ఉండాల్సినటువంటి విధానములు మనుషులు ఉండట్లా. పాస్టర్లు అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, ప్రార్థనలకు వెళ్ళాలంటున్నారు, కానీ ప్రేమలు లేవు. దేవుని ప్రేమ ఎక్కడ కూడా కనపడట్లా. మీరు మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారంటే మీ కులం చచ్చిపోవాలి, మీ వ్యక్తిత్వాలు, మీ యొక్క ఇష్టాలు అన్నీ కూడా చచ్చిపోవాలి. మీరు పర సంబంధులు, మీరు దేవుని సంబంధులు, దేవుని రాజ్య వారసులు, రాజులైనటువంటి యాజక సమూహముగా, దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఈ సన్నాసి కులాలు మనకెందుకు? ఇంకా ఈ సన్నాసి లోకం సంబంధమైనటువంటి వాడు బాగుపడుతున్నాడు, వీడు బాగుపడుతున్నాడు, ఇవన్నీ కూడా మనకు అనవసరం. మనం లోక సంబంధులం కాదు, దేవుని బిడ్డలం. మనము దేవుని బిడ్డలుగా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించాలి తప్ప మరలా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటివి ఏవి కూడా ఉండకూడదు. ఇది వరకు అక్కడొక్కటే చర్చి ఉండేది, అక్కడ కులాలు ఉండేవి, మతాలు ఉండేవి, ఏవి ఉండేవి కాదు. ఎన్ని కులాలున్నా ఏమున్నా అందరం అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం. నేను ఆనాటి నుండి ఆ చిన్నప్పుడు వాతావరణం నేను అలా పెరిగాను. నేను అదే ప్రేమను కోరుకుంటా ఉంటా ఇప్పటికీ. కానీ ఇప్పుడు చూస్తే చాలామంది సేవకులు వచ్చారు. ఈ సేవకులు చేసే పొరపాట్లు ఏంటంటే, ఈ సంఘానికి వచ్చేవాళ్ళు ఇంకో పాస్టర్ వస్తాడు, ఆడికి ఏం పని ఈ సంఘంలోకి వెళ్ళే వాళ్ళకి? ఒక గొర్రెల దొడ్డి ఒక కాపరి కాసుకుంటున్నాడు. ఆ గొర్రెల దొడ్డిలోనికి ఎవడు వెళ్ళటానికి? వాడిని దొంగోడు అంటారు. సపోజ్ నేనున్నా, ఈ గ్రామం అంతా నేను అన్నయ్య అంటాను, బాబాయ్ అంటాను, తాతయ్య అంటాను, కుల మత అనేది లేకుండా ప్రతి ఒక్కరితో తిరుగుతా. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళటానికి నాకు సర్వాధికారం ఉంది. కానీ నేను వెళ్ళను. ఒక సంఘానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగితే బాగుండు అనుకుంటా. అలాగే నా సంఘం నా దగ్గరకు వచ్చేవారు, వారిని నేను పరిపూర్ణులుగా తయారు చేసి క్రీస్తు ఎదుట నేను వారిని నిలబెట్టాలి. వారి కోసమే నేను ఆలోచిస్తాను, ఇంకొకరి కోసం ఆలోచించను. ఈ సేవకులు చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, ఆ సంఘాల్లోకి జొరబడతారు, ఈ సంఘాల్లోకి జొరబడతారు.
ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు, మేము అందరం వచ్చాము, ఇలా రావటంలో తప్పేం లేదు, ఊరంతా రావచ్చు, ఇది సంతోషంగా ఉంటుంది. అయితే వేరే వేరే సంఘాల్లోనికి వెళ్ళటం పొరపాట్లు. ఇదివరకు ఒకసారి నేను మీటింగ్ పెట్టాను, ఆ పాస్టర్లతో ఇదే చెప్పాను, ఈ ఊరంటే నాకు మహా పిచ్చి, మీరు పరిచయం చేయండి, నాకు చాలా సంతోషం. నశించిపోతున్నటువంటి వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారంటే నేను మిమ్మల్ని బట్టి బహుగా సంతోషిస్తాను. అయితే ఒకటి మాత్రం చెప్తున్నా, భేదాలు కలగజేస్తే మాత్రం ఊరుకోను నేను. కులాలు, భేదాభిప్రాయాలు ఇలాంటి ఈ గ్రామంలో పెడితే అది మీకే నష్టం అని చెప్పేసి అంటూ ఉన్నా. ప్రియులారా, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంది ఏంటంటే, ఎందుకంటే కొలసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, చదవండమ్మా. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ప్రతి విధములైన ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచున్నాము. ఇక్కడ నాకు ఒకళ్ళున్నాయి, 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి. వారి బాధ్యత నాది, వారి పరిపూర్ణలుగా చేసి క్రీస్తు ఎదుట నేను నిలబెట్టాలి. ఇంకొకళ్ళ గురించి నాకు అనవసరం. నేను చెప్తాను, నా దగ్గరకు వస్తే ఇలాగే ఉండాలి, లేకపోతే నా దగ్గరికి రాబాకండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తాను. బ్రతిమలాడి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకోలే, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి, పాపిని పరిశుద్ధుడిగా మార్చి ప్రభువుకు అప్పగించడానికి ఒక దైవ సేవకుడు. అంతేగాని మిమ్మల్ని బొజ్జగించి బ్రతిమలాడుకుంటూ ఆ ఇంటికి వచ్చి సేవ చేయడానికి కాదమని. మా జీవితాలను దారిపోస్తూ ఉన్నాం, మా జీవితాలను దేవుడికి సమర్పించాం. మీకోసం మా జీవితాలని తింటామో తినమో ఏమీ తెలియదు, పైకి తెల్లగా చక్కగా కనపడుతూ ఉంటాం. 24 గంటలు ఆలోచిస్తాం, రోధిస్తాం, ఏడుస్తాం. ఒక సంఘంలో ఎవరికైనా చిన్న గాయం తగిలిందంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళెంత బాధపడతారో తెలియదు, కానీ 24 గంటల కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూనే ఉంటాం వారి కోసం. అంత ప్రయాస పడతాం. విశ్వాసులు కూడా చాలా ఈజీగా మార్చేస్తారు. ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టర్, ఆ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్. ఇలాంటివి క్రమము కాదు. దైవ సేవకులకి ఒక సంఘములోనికి వెళ్ళటం అది క్రమము కాదు, విశ్వాసులుగా మీరు మారటం కూడా అది క్రమము కాదు. క్రమం అంటే మీరు వెళ్ళిన చోట చక్కగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఎదగండి, ఆ దైవ సేవకులకి సహకరించండి, దేవునికి మహిమకరముగా జీవించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఆ రాకడ సమయానికి మనం అందరం కూడా దేవాలయాలుగా మార్చబడి, ఆయన ఆలయాలుగా మార్చబడి, ఆయన రాజ్యంలో ప్రవేశించే వారముగా మనం ఉండాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించునుగాక. ఆమేన్.